అది గుంటూరు గోంగూర కాడలు బాగా పండే బెజవాడ బోర్డర్లోని మంగళగిరి అనే మహారణ్యం. ఇద్దరు ఆది మానవులు వేటాడుతూ ఉన్నారు. వాళ్ళ ముందు నుంచి ఒక చిన్న కోడి సరదాగా నడుచుకుంటూ వెళ్ళింది. కాకపోతే వాళ్ళు పట్టించుకోలేదు, ఎందుకంటే అప్పట్లో కోళ్ళు తినడం అనేది చాలా సిల్లీ థింగ్. సో వాళ్ళ టార్గెట్ అంతా ఇద్దరు ఫోకస్డ్గా పొదల్లో ఉన్న పులి గురించే వెతుకుతూ ఉన్నారు. కానీ పులి వాళ్ళ ఎదురుగా కాకుండా పక్క పొదల్లోంచి హాయ్ చెప్పింది. తర్వాత చిన్న హంటింగ్ సీజన్ జరిగింది. మొత్తానికి వాళ్ళు పులిని చంపేశారు. కాకపోతే ఆ ప్రాసెస్లో ఒకడికి దెబ్బలు బాగా జరిగాయి, ఒకడికి చిన్న గీత కూడా పడలేదు. బట్ ఇద్దరు సరదాగా నవ్వుకుంటూ ఆ పులిని తీసుకుని వాళ్ళు గుహ దగ్గరికి వచ్చేసారు. తర్వాత దాన్ని బిర్యానీ చేసేసుకున్నారు. అదే రోజు సాయంత్రం పులిని చంపినందుకు పండుగ చేసుకుంటూ వాళ్ళిద్దరూ ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నారు. ఆ ప్రోగ్రాంలో వాళ్ళ పిల్లల్లో ఒక అబ్బాయి బాణాలు బాగా వేసి అందరినీ హ్యాపీ చేశాడు. ఇంకో అబ్బాయి సరిగ్గా వేయలేకపోయాడు, కానీ వాడు అదేం పట్టించుకోలేదు. హ్యాపీగా అందరూ కలిపి ఆ పార్టీని ఎంజాయ్ చేశారు. ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్, అందులో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇద్దరు ప్రెజెంటేషన్ ఇస్తారు. అందులో ఒకటిది బాగా వస్తుంది, వాడిని అందరూ అప్రిషియేట్ చేస్తారు. బాస్ కూడా హ్యాపీ. ఇంకొకటి ప్రెజెంటేషన్ బాగాలేదు, వాడికి అందరూ ఇంకొకరిని అప్రిషియేట్ చేసేసరికి కోపం వచ్చేస్తుంది, జెలస్ ఫీల్ అవుతాడు, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఈ టూ సినారియోస్లో ఉన్న డిఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. థంబ్నెయిల్ చూస్తే అందరికి అర్థమై ఉంటుంది. బేసిక్గా నెగిటివిటీ గురించి ఈరోజు మాట్లాడకపోతున్నాం. వెల్కమ్ టు 21 days 21 టాపిక్స్ అబౌట్ హ్యూమన్, డే 5. సారీ గైస్, 2 రోజులు చిన్న హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ చేయలేకపోయాను. వెల్కమ్ టు అవర్ ఛానల్, లెట్స్ బిగిన్ ది షో. థంబ్నెయిల్లో చెప్పుకున్నట్టు నెగిటివిటీ అనేది చాలా డేంజరస్. మనుషుల గురించి మాట్లాడుతున్న ఈ సిరీస్లో నెగిటివిటీని బిగినింగ్లోనే మాట్లాడదాం అనుకున్నాను, కానీ దీన్ని ఎంత సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ టాపిక్ని 3 pointsగా డివైడ్ చేశాను. అందులో పాయింట్ నెంబర్ 1, నెగిటివిటీ అబౌట్ సెల్ఫ్. అంటే మన గురించి మనమే నెగిటివ్గా అనుకోవడం. ఇది చాలా డేంజర్. పాయింట్ చెప్పే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన గురించి మనమే నెగిటివ్గా మాట్లాడితే ప్రపంచం పాజిటివ్గా మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేయడం చాలా రాంగ్. సో ఫస్ట్ మన గురించి మనమే నెగిటివ్గా మాట్లాడుకోవడం మానేద్దాం. మన పూరి గారి స్టైల్లో చెప్పాలంటే, మీ కన్నా తోపే లేడు ఇక్కడ. డే మొత్తం పాజిటివ్గా ఉండాలంటే డే స్టార్టింగ్లో నెగిటివ్ న్యూస్ వినడం మానేయండి. అసలు వీడిని ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు, వాడిని ఏం చేస్తారో తెలిస్తే షేక్ అవుతారు. ఇట్లాంటి నెగిటివ్ న్యూస్ వినడం మానేయండి. ఫ్రాంక్గా మాట్లాడాలంటే, పొద్దున్న 15 నిమిషాలు నీ మైండ్లో ఏ స్టఫ్ అయితే వేసుకుంటావో నీ రోజు మొత్తం అదే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం అనేది కనీస బాధ్యత. కానీ ఆ తెలుసుకోవడంలో ఉండే నెగిటివిటీని అవాయిడ్ చేయడం నీ కనీస విఘ్నత. అసలు ఈ నెగిటివిటీ అంటే ఏంటి? మన ఇంట్లో టీవీ మీదో దేని మీద దుమ్ము పడితే దులిపేసుకుంటాం. అలాగే మన మనసు మీద పడే దుమ్మునే నెగిటివిటీ అంటారు. అంటే నెగిటివ్ పాజిటివ్ అనేది రెండు కూడా సమానమైన ఫీలింగ్సే. ఒకటి పాజిటివ్గా మనకి ఎనర్జీని ఇస్తే, ఇంకోటి నెగిటివ్గా మనకి ఎనర్జీ ఇస్తుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనం ఫిజికల్గా మెంటల్గా డౌన్ అయ్యే ఫీలింగ్ వస్తుంది, దానివల్ల లాస్ అవుతాం. కాబట్టి నెగిటివిటీని అవాయిడ్ చేద్దాం. ఎప్పుడూ పాజిటివ్గా ఉండడం అనేది ఇంపాసిబుల్, కానీ ఎప్పుడూ పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయడం మాత్రం చాలా పాసిబుల్. ఎంత వీలైతే అంత ఏ సిచ్యువేషన్ నుంచి అయినా పాజిటివిటీని వెతుక్కోవడానికి ట్రై చేద్దాం. అంటే ఒక మనిషిలో నెగిటివిటీ వెతకడం అనేది కూడా ఒక డిజీజే. నేను ప్రతి పాయింట్లో, ప్రతి ఎపిసోడ్లో చెప్పేది ఇలాంటి డిజీజ్ గురించే. పాయింట్ నెంబర్ 2, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, నెగిటివిటీ అబౌట్ అదర్స్. ఎప్పుడు పక్కన గురించి నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటాడు. అంటే వాడేదో వీడికన్నా బెటర్ పొజిషన్లో ఉన్నాడని కాదు. ఒకటే శాలరీ అయినా, ఒకటే లైఫ్ స్టైల్ అయినా, ఇద్దరికి ఒకటే ఫ్యామిలీ ఉన్నా రామారావుకి ఎప్పుడు సుబ్బారావు మీద మంటే. ఎందుకంటే వాడికి అన్నీ ఈక్వల్గా ఉన్నా వాడి దగ్గర ఉన్నది వీడి దగ్గర లేనిది ఏంటంటే హ్యాపీనెస్. వాడిని చూసి వీడు ఏడవడం వల్ల వీడి దగ్గర ఇంకా నెగిటివిటీ ఎక్కువైపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన దగ్గర లేని దాన్ని చూసి ఏడవడం కన్నా, పక్కనోడి దగ్గర ఉన్నదాన్ని చూసి ఏడవడం కన్నా, మన దగ్గర ఉన్నదంతా సంతోషంగా ఉండాలి. వాడికన్నా నువ్వు బెటర్గా ఉండాలి అనే ఆలోచన దగ్గర నుంచి నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఒకరిని మనం కాంపిటీషన్గా తీసుకోవడం తప్పులేదు, కానీ ఒకరిని చూసి జెలస్గా ఫీల్ అవ్వడం చాలా డేంజర్. పాయింట్ నెంబర్ 3, నెగిటివిటీ అబౌట్ ది వరల్డ్. ప్రపంచం అంతా చెడుగానే ఉంది. ప్రపంచంలోని ప్రతి ఓడు నెగిటివ్నే స్ప్రెడ్ చేస్తున్నాడు. నేను ఒక్కడనే పాజిటివ్గా ఉన్నాను, నేను పాజిటివ్గా ఉంటాను అనుకోవడం మంచి విషయమే. కానీ నేను మాత్రమే పాజిటివ్గా ఉన్నాను, నేను మాత్రమే కరెక్ట్గా ఉన్నాను, ప్రపంచం అంతా రాంగ్ ఆలోచిస్తుంది అనుకోవడం ఫూలిష్నెస్. ఎగ్జాంపుల్ చెప్తాను, చాలామంది వీడియోస్లో కూడా కనిపిస్తూ ఉంటారు. పొద్దున లేచినప్పటి నుంచి ప్రతి వీడియోలో వాడి గురించి నెగిటివ్గా, వీడి గురించి నెగిటివ్గా, వాడు ఇది చేయలేదు, వీడు ఇది చేయలేదు, వాడు అది చేస్తా అన్నాడు కానీ చేయలేదు, వీడి అసలు రూపం ఇది, అసలు వాడి గురించి మీకు నిజాలు తెలిస్తే షాక్ అవుతారు. పక్క వాడి గురించి నెగిటివ్గా మాట్లాడడం కోసమే వీడియోలు చేస్తూ
సంపాదించుకునే బ్యాచ్ చాలామంది ఉన్నారు. మీరు ఆ ట్రాప్లో పడకండి. నేను తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడుకోకుండా ఉండాలని నేను కోరుకుంటాను. మనం ఫోకస్ పెట్టి చూడాలే కానీ మన చుట్టూ చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. వీలైతే పాజిటివ్గా మాట్లాడండి, లేదా మాట్లాడడం మానేయండి. నెగిటివ్ మాటలు మనకొద్దు. ఎవడన్నా నిన్ను కలిసినా నువ్వు మాట్లాడిన నెగిటివ్ గురించి, నువ్వు చేసిన నెగిటివ్ వీడియోల గురించి తప్ప నీ గురించి పాజిటివ్గా మాట్లాడడానికి ఏం ఉండదు. అంటే సొసైటీలో జరుగుతున్న చెడుని చూపించడం తప్పు అని నేను అనట్లేదు, కానీ చెడు మాత్రమే చూడడం తప్పు అంటే. నువ్వు చూడాలే కానీ ప్రపంచంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, నీ చుట్టూ చాలా మంచి మనుషులు ఉన్నారు, మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి. వాటి మీద ఫోకస్ పెట్టి మంచిని స్ప్రెడ్ చేద్దాం, మంచి మాట్లాడదాం, మనిషి గురించి మాట్లాడదాం, మంచి మనుషుల గురించి వెతుకుదాం, చుట్టూ ఉన్న మంచిని స్ప్రెడ్ చేద్దాం. టాపిక్ గురించి మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని కూడా పూర్తిగా చూస్తున్నందుకు. చిన్న టాస్క్ కూడా చెప్తాను. మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా, మీ ఫ్యామిలీలో ఎవరన్నా బాగా నెగిటివిటీ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఈ వీడియో పంపించండి. రిస్క్ అయితే మీదే. ఎప్పటిలాగే మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.